నమః పార్వతీపతయే హర హర మహాదేవ. కార్తీక పురాణం 30వ అధ్యాయం కార్తీక వ్రత మహిమ దాని యొక్క ఫలశ్రుతి గురించి ఈ అధ్యాయం చివరి అధ్యాయంలో చెప్పబడింది. నైమిషారణ్య ఆశ్రమంలో సౌనికాది మహామునులందరూ కూడా సూత మహాముని తెలియజేసిన విధంగా విష్ణు మహిమను విష్ణు భక్తుల చరిత్రను విని ఆనందించి 1000 నోళ్లు కొనియాడారు. సౌనికాది మునులు ఇందరూ కూడా ఇంకానూ కూడా సంశయాలు తీరినందున సూత మహాముని చూసి, ఓ మునీశ్వర, కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచారపరులై జీవిస్తూ సంసార సాగరం తరిపలేనుకున్నారు. అటువంటి వారు సులభంగా ఆచరించే తరుణోపాయం ఏదైనా కలదా? ధర్మాలన్నింటిలోనూ కూడా మోక్ష సాధన ఉపయోగించేటటువంటి అత్యుత్తమైనటువంటి ధర్మం ఇది. దేవతలందరిలోనూ కూడా ముక్తిని పొసంగే ఉత్తమమైనటువంటి దైవం ఎవరు? మానవుని ఆవరించి ఉన్నటువంటి అజ్ఞానమును రూపమాపి పుణ్యఫలితం ఇచ్చేటువంటి కార్యమేది? ప్రతి క్షణం కూడా మృత్యువు వెంబడించిన మానవుడికి సులభంగా మోక్షం పొందగల ఉపాయం ఏమన్నా ఉందా? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయంతో ఉన్నాం, కావున దీన్ని మాకు వివరించండి అని కోరారట. అంతటా సూతుడు ఆ ప్రశ్నలన్నీ కూడా ఆలకించి, ఓ మునీశ్వరులారా, మీకు కలిగినటువంటి సంశయాలను తెలియజేస్తున్నాను. కలియుగమందుల మానవుడు మందబుద్ధులు, క్షణిక సుఖంతో అనేటువంటి సంసార సాగరం దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలన్నీ కూడా మోక్ష సాధనం కాగలవు. కార్తీక వ్రతం వలన యాగాది క్రతువులు చేసిన పుణ్యము దాన ధర్మ ఫలములు కూడా చేకూరుతాయి. కార్తీక వ్రతం శ్రీమన్నారాయణుడికి చాలా ప్రీతికరమైన వ్రతం. ఇది అన్ని వ్రతాల కంటే ఘనమైనదని శ్రీహరిని వర్ణిస్తూ ఉన్నాడు. ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతేకాదు, సృష్టికర్త యొక్క బ్రహ్మదేవుడు కూడా శక్తియం కూడా కాదు. అయినను సూక్ష్మంగా మీకు వివరిస్తాను. కార్తీక మాసం ముందు ఆచరించవలసిన పద్ధతులను చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి. కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి ఎందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనం ముక్తి కలుగుటకై తప్పనిసరిగా నదీ స్నానం చేయాలి. దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించాలి. తనకున్న దాంట్లో కొంచెమైనను దీపదానం చేయాలి. ఈ నెల రోజులు వండిన పదార్థాలు తినకూడదు. రాత్రి విష్ణు కానీ శివాలయానికి కానీ ఆవునేతితో దీపారాధన చేయాలి. ప్రతిరోజు సాయంకాలం పురాణ పఠనం చేయాలి లేదా చేయించాలి. ఈ విధంగా చేసిన వారికి సకల పాపాల నుండి కూడా విముక్తులై సర్వ సౌఖ్యములు కూడా అనుభవిస్తారు. సూర్యుడు తులారాశి ఎందున్న నెల రోజులు ఈ విధంగా ఆచరించేవారు జీవన్ముక్తులవుతారు. ఇట్లా ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించని వారు, లేక ఆచరించే వారిని చూసి ఎగతాళి చేసేవారు, వారికి ధన సహాయం చేసేవారికి అడ్డుపడి వారే కానీ ఇహమందున్న అనేక కష్టాలు పాల్గొటే కాక వారి జన్మాంతరమందు నరకంలో పడి యమకింకర్ల చేత నానా హింసల పాలు అవుతారు. అంతేకాక వారు 100 జన్మల వరకు చండాలాది నీచ జన్మలెత్తారు. కార్తీక మాసంలో కావేరీ నదిలో కానీ గంగా నదిలో కానీ అఖండ గౌతమి నదిలో కానీ స్నానమాచరించి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖాలు కూడా అనుభవించే కాక జన్మాంతరం వైకుంఠ ప్రాప్తిని పొందుతారు, వైకుంఠ వాసులవుతారు. సంవత్సరంలో వచ్చేటువంటి అన్ని మాసముల కన్నా కార్తీక మాసం ఉత్తమోత్తమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదుల ప్రీతికరమైనది. కనుక కార్తీక మాస వ్రతం వలన జన్మజన్మల నుండి వారనుకున్నటువంటి సకల పాపములు కూడా హరించి మరో జన్మ లేక వైకుంఠాన్ని పొందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ యొక్క వ్రతం చేయాలి అనేటువంటి కోరిక పుడుతుంది. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా చాలా వెటకారంగా యావగింపుగా అసహ్యంగా ఉంటుంది. కావున ప్రతి మానవుడు యొక్క పరమసత్యాన్ని గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడకుండా ఆచరించాలి. ఇట్లు నెల రోజులు చేయలేని వారు కనీసం కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైనను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణం చేసి జాగరం ఉండి మరునాడు ఒక బ్రాహ్మణుడికి భోజనం పెడితే నెల రోజులు చేసినటువంటి ఫలితంతో సమానంగా కలుగుతుంది. ఈ మాసంలో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానము చేసించో ఎప్పటికీ తరగని పుణ్యం లభిస్తుంది. ఈ నెల రోజులు ధనవంతుడైనను బేదవాడైనను మరెవ్వరైనా కూడా సదా శ్రీహరినామస్మరణ చేస్తూ పురాణాలు వింటూ పుణ్యతీర్థాలు సేవిస్తూ దాన ధర్మాలు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకం అబ్బుతుంది. ఈ కథను చదివిన వారికి, వినిన వారికి శ్రీమన్నారాయణ సకలేశ్వరులు ఇచ్చి వైకుంఠ ప్రాప్తిని కలుగజేస్తాడు. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. హర నమ పార్వతీపతయే హర 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 మహాదేవ హర శంభో శంకర గోవింద గోవింద. కార్తీక పురాణం ఏతత్ఫలం కార్తీక దామోదర దేవతార్పణమస్తు. పరమేశ్వరార్పణమస్తు.